అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. మీరు బహుశా ఫాలో అవుతున్నారో లేదో, మేబీ ఫాలో అయ్యే ఉంటారు. తెలుగుదేశం పార్టీ, టీడీపీ అధినేత చంద్రబాబు గారు కావచ్చు, అండ్ ఆ పార్టీ కొంతమంది నాయకులు కావచ్చు, అండ్ లోకేష్ గారితో సహా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడేటప్పుడు ఆ పార్టీని గొడ్డలి పార్టీ అని సంబోధిస్తున్నారు. గతంలో లేదు. ఈ మధ్య పర్టికులర్గా ఒక 3-4 నెలల నుంచి కూడా వైసీపీని ఉద్దేశించి వైసీపీ అనట్ల గొడ్డల పార్టీ అనే అంటున్నారు. గొడ్డల పార్టీ అనే అంటున్నారు. రిపీటెడ్గా అదే పేరు ప్రస్తావిస్తున్నారనమాట. అండ్ తెలుగుదేశం పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ వాళ్ళు ఈ మధ్య ఒక 10 రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేశాను, వెన్నుపోటు పార్టీ అంటున్నారు. సో వాళ్ళు టీడీపీ వాళ్ళేమో వైసీపీని గొడ్డల పార్టీ అని పేరు పెట్టారు. మరి దానికి రివర్స్లో వైసీపీ వాళ్ళు టీడీపీకి పేరు పెట్టాలి కదా. సో వెన్నుపోటు పార్టీ అని పేరు పెట్టారు. ఇందులో ఏది నిజం? గొడ్డల పార్టీ అనే పేరు వైసీపీకి వర్తిస్తుందా లేదా, వెన్నుపోటు పార్టీ అనే పేరు టీడీపీకి వర్తిస్తుందా లేదా అనేది ప్రజలు ఆలోచించి తేల్చుకుంటారు. నిజంగా ఈ పేర్లు వాళ్ళకు వర్తిస్తాయా లేదా అని. ఏం లేదు, వివేకానంద రెడ్డి గారి కేసు ఒక పక్కన ఆన్ పేపర్ సీక్వెన్స్ పెట్టుకొని, అండ్ ఎన్టీఆర్ గారిని పదవీచ్యుతుని చేసి చంద్రబాబు గారు సీఎం అయిన ఆ సీక్వెన్స్ ఆఫ్ సీన్స్ ఆన్ పేపర్ పెట్టుకుంటే అప్పుడు జరిగిందేంటి, ఇప్పుడు జరిగిందేంటి. సో ఇది నిజంగా వెన్నుపోట కాదా? దీనికి బాలకృష్ణ గారు అండ్ వాళ్ళు అందరూ ఇచ్చిన క్లారిటీ ఏంటి? నిజంగా ఇది వెన్నుపోటు కిందకు వస్తుందా రాదా? అండ్ పార్టీ క్యాడర్ లీడర్స్ యాక్సెప్ట్ చేశారా లేదా అనేది రాసుకుంటే ఈ విషయంలో వెన్నుపోటు పార్టీయా కాదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. అండ్ గొడ్డల పార్టీ నిజంగా వివేకానంద రెడ్డి గారిని నరికి చంపారా లేదా, ఆ విషయాన్ని ఆ కేసుని రాజకీయంగా వైసీపీ వాడుకుందా లేదా, ఆ తర్వాత ఆ కేసును నీరుగార్చి అసలు నిందితుల్ని పక్కన పెట్టారా లేదా, కాపాడుకుంటూ వస్తున్నారా లేదా అనేది ఆలోచిస్తే క్లారిటీ వస్తుంది. సో గొడ్డల పార్టీ, వెన్నుపోటు పార్టీ, ఆ నామ సార్థకం అనేది జనం ఆలోచించాలి. ఇక మరొకటి, సైకో జగన్మోహన్ రెడ్డి గారేమో టీడీపీ వాళ్ళు చాలా సందర్భాల్లో సైకో అంటున్నారు. ఈవెన్ ఎన్నికలకు ముందు లోకేష్ గారి పాదయాత్రలో కూడా సైకో పోవాలి, సైకిల్ రావాలి అని ఒక నినాదం కూడా తీసుకువెళ్ళారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఆయన్ను పదే సైకో అని చెప్పి ఎప్పటి నుంచో టీడీపీ వాళ్ళు అంటున్నారు వ్యక్తిగతంగా. అది ఒక రకంగా తప్పే. సో దాన్ని వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని శాడిస్ట్ అని అనడం మొదలుపెట్టారు. మరి వాళ్ళని అన్నప్పుడు వీళ్ళని అంటారుగా. సో ఇందులో చంద్రబాబు గారు శాడిస్టా కాదా, జగన్మోహన్ రెడ్డి గారు సైకోనా కాదా అనేది కూడా సామాన్యులు ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, ఆలోచించవచ్చు. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ లక్షణాలు ఏంటి, ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ప్రజావేదిక కూల్చివేయడం ఘటనలు కావచ్చు, లేదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అర్ధాంతరంగా తొలగించడం కావచ్చు, కోర్టు తీర్పులు 100కు పైగా వ్యతిరేకంగా రావడం కావచ్చు, అండ్ వైసీపీ నాయకులు తప్పు చేసిన వెనకేసుకు రావడం కావచ్చు, ఇలా అనేక ఉదంతాలను సీక్వెన్స్ రాసుకొని, అండ్ చంద్రబాబు నాయుడు గారు నిజంగా శాడిస్టా కాదా, ఆయన ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడారు, ఎప్పుడెప్పుడు ఏమేమి తప్పులు చేశారు, ఇవన్నీ కూడా సీక్వెన్స్ ఆఫ్ సీన్స్ రాసుకుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పేరు వర్తిస్తుందా లేదా, సరిపోద్దా లేదా, చంద్రబాబు నాయుడు గారికి ఈ పేరు సరిపోద్దా లేదా అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు. సో ఇక్కడ పేర్లు పెట్టేసుకోవడం ఎంతసేపు అండి? ఈ పార్టీకి ఆ పార్టీ పేరు పెట్టేస్తుంది, ఆ పార్టీకి ఈ పార్టీ పేరు పెట్టేస్తుంది, ఆ నాయకుడికి యువతల వాళ్ళు పేరు పెడతారు, ఈ నాయకుడికి అవతల వాళ్ళు పేరు పెడతారు. బట్ ఆ పేరు ఎంతో ఈ జనం యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, జనంలోకి వెళ్ళిందా లేదా అనేదే ఆ పార్టీలు ఆలోచించుకోవాలి. సో ఇక్కడ గొడ్డల పార్టీ, వెన్నుపోటు పార్టీ, ప్రజలు ఏదో యాక్సెప్ట్ చేస్తారు, సైకో అండ్ శాడిస్ట్ ప్రజలు ఏదో యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని బట్టే ఈ రెండు జనంలోకి వెళ్తాయి. సో అర్థమైంది అనుకుంటా. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. ఇది ప్రత్యేకత ఏంటంటే, సాధారణ బిలో మిడిల్ క్లాస్ మహిళలు ఒక 20 మంది కలిపి ఒక మంచి ఫుడ్ తయారు ఇద్దామని చెప్పి ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని ఒక 25 రకాల లడ్డూలు, మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, వీటన్నింటితో కూడా లడ్డూలు చేసి దాన్ని లడ్డూపల్లెం అనే పేరుతో మార్కెట్లోకి రిలీజ్ చేశారు. గ్రాండ్ సక్సెస్ అయింది. రిపీట్ ఆర్డర్స్ వస్తున్నాయి. మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. వీటితో పాటు హాట్ స్నాక్స్, మిల్లెట్స్తో హాట్ స్నాక్స్, అలాగే హెల్తీ పౌడర్స్ కూడా, ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్, ప్రోటీన్ పౌడర్, మునగాకు పొడి, జామాకు పొడి లాంటి పౌడర్స్ కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. మంచి ఫీడ్బ్యాక్ ఉంది. రిపీట్ ఆర్డర్స్ వస్తున్నాయి. సో మన ఛానల్ దీన్ని అందుకే ప్రమోట్ చేస్తున్నాం. మీకు కావాలి అనుకుంటే లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోండి, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు.
ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఆఫ్లైన్లో ఎవరైనా స్టోర్ పెట్టుకుంటాము అంటే ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి, అంటే బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తున్నారు. ఇది మంచి ప్రోడక్ట్ కదా, ఎక్కడైనా ఆఫ్లైన్లో కూడా అమ్మొచ్చు, స్టోర్లో రిటైల్ స్టోర్లో కూడా అమ్మొచ్చు. సో మీరు ఎవరైనా ఫ్రాంచైజీ పెట్టుకుంటానంటే ఆ నెంబర్కి 9997839994 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.